శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11వ తారీఖు మధ్యన కుజగ్రహం మేషరాశిలో సంచరిస్తున్న సమయంలో ఎటువంటి ప్రభావాలు కనబడతాయి అనే పరిశీలనలో మనకి ఏప్రిల్ 2వ తారీఖున శని భగవానుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా మంచి కాంబినేషన్ కాదు. శని భగవానుడు కుజగ్రహంతో కలిసినప్పుడు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు జాతకుడికి ఏర్పడుతుంటాయి. అదే శని భగవానుడు కేతుగ్రహంతో కలిసిన ఉద్యోగంలో మార్పు కానీ ఉద్యోగం పోవటం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శని కుజగ్రహాలు కలిసినప్పుడు వారు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వలేకపోవడం, ఏ వృత్తి యందు ఆసక్తి ఉండదు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్గా చాలా తెలివైన వారు ఉంటారు, అయితే పని చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వారి జీవితంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతుంటారు. కొంతమంది జీవితాంతం ఏ ఉద్యోగం చేయకుండానే ఉంటారు. అలాగే పెళ్ళి కూడా చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటుంటారు. ఒకవేళ వివాహం అయినా కూడా వారి జన్మజాతకంలో శని కుజులు కలిసి ఉంటే వివాహ జీవితం కూడా సరిగ్గా సాగపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే స్త్రీ జాతకంలో శని కుజులు కలిసి ఉంటే అసమర్థుడైనటువంటి భర్త రావడం వల్ల ఆమె వివాహ జీవితం చాలా స్ట్రగుల్గా ఉంటుంది. భర్తకు సంపాదన లేకపోవడం, భార్య మీద ఆధారపడడం, ఇటువంటి ఇబ్బందుల వల్ల జీవితం స్ట్రగుల్ అవుతుంటుంది. బట్ ఏదైనా రెండు శత్రుగ్రహాల కలయిక మీనరాశిలో కంప్లీట్గా ఎటువంటి ప్రభావం చూపుతుంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఈ గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11 మధ్యలో సుమారు 40 రోజుల పాటు మీనరాశి యందు కుజగ్రహ సంచార ఫలితం మన మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు, మిథున రాశి వారికి రాశ్యాధిపతి బుధునికి కుజుడు శత్రుగ్రహం కారణంగా కుజుడు వీరి యొక్క జన్మజాతకంలో ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన ఫలితాలు నష్టపోవడం జరుగుతుంది. గోచారరీత్యా ఏ భావంలోకి వస్తే ఆ భావ ఫలితాలకి ఆ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మరి కంపల్సరీగా ఇప్పుడు కుజుడు దశమ స్థానంలోకి రావడం, దాంతోపాటుగా శని భగవానుడితో కలియడం, శని రాశి వారికి అష్టమ భాగ్యాధిపతిగా దశమ స్థానంలో ఉంటూ కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఈ రాబోయే 40 రోజుల్లో ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో ఈ మిథున రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు కష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది. కొంతమంది ఉద్యోగం మారవచ్చు, కొంతమందికి ఉద్యోగంలో విశేషమైనటువంటి ఒత్తిడి పెరిగి ప్రమోషన్ లాంటిది వచ్చి పని భారం బాగా పెరగవచ్చు. కొంతమందికి వాళ్ళే స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలిపెట్టి కొత్త ఉద్యోగం ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేయవచ్చు. బట్ ఏదైనా మిథున రాశి వారు ఈ రాబోయే 40 రోజుల్లో ఉద్యోగపరంగా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా కొద్దిగా అడ్జస్ట్ అవుతూ ఉన్న ఉద్యోగాన్నే కంటిన్యూ చేసుకోవడం అన్నది మంచిది. అది తర్వాత మళ్ళీ మీకు మే 11 తర్వాత అంతా యాజిటీజ్గా అనుకూలిస్తుంది. అప్పుడు దాకా మీరు పోగొట్టుకున్నది మళ్ళీ తిరిగి సంపాదించుకుంటారు. కాబట్టి ఎక్కువ శాతం ఈ రాశి వారు ఏమాత్రం తొందరపడకుండా, ఎమోషన్ గురవ్వకుండా ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. ఒకవేళ ప్రయత్నం చేసి మారినా కూడా సేమ్ ఇబ్బందులే వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కాంప్రమైజ్ దూరంలోనే వెళ్ళటం మంచిది ఉద్యోగ రీత్యా. అయితే మళ్ళీ ఉద్యోగపరమైన అభివృద్ధి కూడా వచ్చే అవకాశం ఉన్నది. బికాజ్ కారణం ఏంటంటే తృతీయాధిపతి రవి కూడా లాభస్థానంలో సంచరిస్తూ అక్కడ ఏప్రిల్ 14 వరకు ఉంటాడు. అయితే కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉంటాడు, రవి దిగ్బలుడై ఉంటాడు. అంటే దశమ స్థానంలో రవి ఉచ్చులో ఉంటే ఎంత ఫలితం,
అలాగే కుజుడు ఉచ్చులో ఉంటే ఎంత ఫలితమో, ఈ 2 గ్రహాలు కలిసినప్పుడు అది ప్రమోషన్ యోగం లాంటిది మాట. ఎవరి జన్మ జాతకంలో అయినా రవి కుజులు కలిసి ఉంటే వారి జీవితంలో ఒక 3 సార్లు కానీ 4 సార్లు కానీ పదవిలో ప్రమోషన్ అభివృద్ధి పొందడం జరుగుతూ ఉంటుంది. ఈ కలయిక ఇప్పుడు ఈ రాబోయే 2వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ప్రమోషన్ లాంటిది రావడం కానీ, అదనపు బాధ్యతలు రావడం కానీ, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఉద్యోగంలో ఎటువంటి మార్పు వచ్చినా, అంటే అభివృద్ధికరంగా వచ్చినప్పుడు దానికి సీటు మార్పు, ఆఫీస్ మార్పు, ట్రాన్స్ఫర్ లాంటిది కంపల్సరీగా మీరు ఫేస్ చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఇవి మీకు హ్యాపీగానే ఉంటాయి, గర్వకారణంగానే ఉండడం జరుగుతుంది. బట్ ఏదైనా మిగతా గ్రహాలు మీ దశ సిస్టంలో ఏదైనా ఇబ్బందికరమైన దశలు వస్తే మాత్రం ఉద్యోగం కోల్పోవడం జరుగుతుంటుంది. అదే అనుకూలమైన దశ మీ జాతకంలో జరుగుతుంటే ఉద్యోగంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఇక్కడ దీంతో పాటుగా ఇదే ఏప్రిల్ నెలలో 10వ తారీఖున రాష్ట్రాధిపతి బుధుడు కూడా దశమంలోకి రాబోతున్నాడు. అంటే మీరు మీ యొక్క సొంత ప్రయత్నంతో కొత్త ఉద్యోగాల ప్రయత్నం జరుగుతుంది. మొత్తం మీద మీరు ఇక్కడ ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఉద్యోగపరమైనటువంటి మార్పులు ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. దానికి జాగ్రత్తగా తొందరపడకుండా 2-3 అవకాశాలు ఒకేసారి వచ్చినా జాగ్రత్తగా నిర్ణయించుకొని ముందుకెళ్ళడం మంచిది. బట్ ఎందుకంటే ఇంత ఇబ్బంది అయినా సరే ఈ రాశి వారికి రాశి యందు ఉన్నటువంటి గురువు యొక్క సంచారం చాలా వరకు మిమ్మల్ని మంచి మార్గం వైపు తీసుకెళ్ళి మంచి నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. కాబట్టి పెద్దగా మీరు కంగారు పడవలసిన పని లేదు, భయపడవలసిన అటే పని కూడా లేదు. పూర్తిగా భగవంతుడి మీద భారం వేసి ఏది జరిగితే అది జరుగుతుందని ఆలోచించి మీ పనులు మీరు చేసుకుంటే 100% మీకు మంచి జరుగుతుంది. ప్రస్తుతం ఈ కుజ శని గ్రహాల కలయిక ఏదన్నా ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అవనవండి, ఈ పెట్రోలు, గ్యాసు, నిత్యావసరాలు వస్తువులు ధరలు పెరగడానికి ఈ గ్రహాల కలయిక కొంతవరకు కారణం అవుతూ ఉంటుంది. చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూ ఉంటుంది ఈ గ్రహాల కలయిక వల్ల. సో దీనికి పరిహారం మనం ఆలోచించినప్పుడు కుజుడు విష్ణుమూర్తి అంశ, శని భగవానుడు ఈశ్వర అంశ. అంటే అంతా ఒకటే, కానీ జస్ట్ క్లారిటీ కోసం చెప్తున్నాం, అందరూ ఒకటే. ఈ రెండుకి జాయింట్గా కలిపి ఆంజనేయ స్వామి అటు కుజుని యొక్క సమస్యలు, ఇబ్బందులు తొలగాలనంటే కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, రుణ సమస్యలు, ఇటువంటివన్నీ కూడా కుజుని వల్ల వస్తూ ఉంటాయి. దానికి పరిహారానికి ఆంజనేయ స్వామి. నిరుద్యోగ సమస్యకి శనివారం నాడు రెగ్యులర్గా హనుమాన్ని పూజించుకుంటుంటే అవి నిరుద్యోగ సమస్య సాల్వ్ అవుతుంది. రుణ బాధలు, అన్నదమ్ముల గొడవలు, భార్యాభర్తల విభేదాలు, పెళ్లి సంబంధించిన సమస్యలు ఉంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి. శని భగవానుడు కూడా మరి 2 గ్రహాలకి ఆంజనేయ స్వామి కాబట్టి శని యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే శనివారం రోజు నియమంగా ఉండి ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవాలి. అంటే ఇప్పుడు జాయింట్గా మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆంజనేయ స్వామి వారిని శనివారం రోజు చక్కగా అభిషేకం చేయించి వడమాల సమర్పించడం వల్ల మనకి కంప్లీట్గా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీకు ఏ సమస్య అవనవండి, కనీసం 1 వారం అనేది చేసినంత మాత్రం సరిపోదు. కనీసం 8 వారాలు చేయడం వల్ల ఈ విధంగా రెగ్యులర్గా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, వడమాల సమర్పించడం, ఆ రోజు మనం చాలా నియమనిష్టలతో ఉండడం, 3 సార్లు 3 పూట్ల హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 2 గ్రహాలు మీనరాశిలో కలుసుకున్నాయి కాబట్టి మీనరాశి అయినటువంటి అధిపతి గురువు కూడా మనం శాంతి చేయవలసి ఉంటుంది, పరిహారం చేయవలసి ఉంటుంది. గురువుకి సింపుల్గా పరిహారం ఏంటంటే గురువు ఆరాధన, దత్తాత్రేయుడు, షిరిడి సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, మీకు విద్య నేర్పిన గురువు, లేదంటే మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు, వీళ్ళని పూజించడం వల్ల గురువు మీకు
ప్రసన్నుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు మరీ ఇబ్బందులతో ఉంటే మీ తల్లిదండ్రులకు కానీ మీ గురువుకు కానీ చక్కగా వాళ్ళని సత్కరించి ఒక మంచి వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీరు ఈ సమస్య నుంచి పరిష్కారం, సమస్య ఉన్నా లేకపోయినా కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల దత్తాత్రేయుని క్షేత్రాలు పిఠాపురం అవ్వచ్చు, షిరిడి అవ్వచ్చు, గాన్గాపూర్ అవ్వచ్చు, ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించవచ్చు. లేదా మీ గురువు యొక్క గృహమే దత్తక్షేత్రం అవుతుంది, లేదంటే ఒక గోశాల కూడా మీకు దత్తక్షేత్రంతో సమానం అవుతుంది. అటువంటి వాళ్ళని సందర్శించి అక్కడ కొద్దిసేపు మీరు విశ్రాంతిగా ధ్యానం చేస్తూ కూర్చుంటే మీకు ఆ పాజిటివ్ హీలింగ్ అయి అన్ని గ్రహాలు మీకు వశం అవ్వడం జరుగుతూ ఉంటుంది. మనం గ్రహాలతో పరిచయం పెంచుకొని వాటిని ఆరాధిస్తూ ఉంటే గ్రహాలు మనతో మాట్లాడి అవి ఏం చేయాలో అవే చెప్తూ ఉంటాయి. స్వస్తి.